హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. ఈరోజు చాప్టర్ వచ్చేసరికి చాప్టర్ 8 ప్రెషర్ వెజల్స్. మిగతా 1 to 7 అనేది మన ప్లేలిస్ట్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఛానల్ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ షేర్ మీకు నచ్చింది చేసింది. నెక్స్ట్, ప్రెషర్ వెజల్స్ ఆర్ కంటైన్స్ దట్ హోల్డ్స్ హై ప్రెషర్ ఫ్లూయిడ్స్. ప్రెషర్ వెజల్స్ అంటే ఇప్పుడు మనకి కంటైనర్స్ ఉంటారు చూసారు, కంటైనర్స్, సిలిండ్రికల్ కంటైనర్స్. ఇప్పుడు మన సిలిండర్ తీసుకుంటే హై ప్రెషర్ తోటి ఏవైనా ఫ్లూయిడ్స్ అనేది స్టోర్ చేసేదాన్ని ప్రెషర్ వెజల్స్ అంటాం అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి థిన్, ఇంకోటి థిక్. థిన్ సిలిండర్ ఎలా తెలుస్తుంది అంటే, థిక్నెస్ అనేది ఇది టీ థిక్నెస్ ఈజ్ లెస్ దాన్ D/20, డయామీటర్ బై 20 చేస్తే D/20. ఈ థిక్నెస్ అనేది దీనికంటే తక్కువ ఉంటే అది థిన్ సిలిండర్స్ అవుతుంది, అదే ఎక్కువ ఉంటే థిక్ సిలిండర్స్ అంటాం అనమాట. మనం ఎక్కువగా మనకి హెచ్పిసిఎల్లో అడిగేవి థిన్ సిలిండర్స్ మీద ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు థిన్ సిలిండర్స్కి స్ట్రెస్సెస్ ఏదైతే ఉంటాయో చూద్దాం. ఫస్ట్ థిన్ సిలిండర్కి అంటే మనం ఫ్లూయిడ్ అనేది హై ప్రెషర్ ఫ్లూయిడ్ అన్నాం కదా. హై ప్రెషర్ ఫ్లూయిడ్ అనేది 3 డైరెక్షన్స్లోని మనకి యాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ డైరెక్షన్లో సర్కంఫరెన్షియల్ డైరెక్షన్ అండ్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ అండ్ రేడియల్ డైరెక్షన్. ఓకే, ఈ రేడియల్ డైరెక్షన్లో కూడా యాక్ట్ అవుతుంది. ఇలాగా మీరు చూసుకోండి, లాంగిట్యూడినల్ డైరెక్షన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటాం. సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ని హూప్ స్ట్రెస్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ని హూప్ స్ట్రెస్ కూడా అంటాం. రేడియల్ స్ట్రెస్ మనకి హై ప్రెషర్ ఫ్లూయిడ్ అంటే చూసుకోండి, ఈ డైరెక్షన్లో లాంగిట్యూడినల్ డైరెక్షన్లో, సర్కంఫరెన్షియల్ డైరెక్షన్లో, రేడియల్ డైరెక్షన్లో. బట్ రేడియల్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెస్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి రేడియల్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి వీటితో పోలిస్తే. లాంగిట్యూడినల్ అండ్ సర్కంఫరెన్షియల్తో పోలిస్తే, లాంగిట్యూడినల్ సర్కంఫరెన్స్తో పోలిస్తే రేడియల్ స్ట్రెస్ అనేది చాలా తక్కువ. ఎందుకు చెప్తాను చూడండి. రేడియల్ స్ట్రెస్ అనేది మనకు ఓన్లీ డిఫార్మేషన్ దాకా చేస్తుంది అనమాట. రేడియల్ స్ట్రెస్ అనేది డిఫార్మేషన్ మాత్రమే అవుతుంది రేడియల్ స్ట్రెస్ ద్వారా. అదే లాంగిట్యూడినల్ అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అయితే మనకి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్, అంటే ఇప్పుడు ఇలా కన్నం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన సిలిండర్స్కి చింపేసేటట్టు, అంటే చింపేసేటట్టు ఈ స్ట్రెస్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట, లాంగిట్యూడినల్ అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్సెస్. అందుకే మనకి చింపేదానికన్నా చిన్న డిఫార్మేషన్ తక్కువే కదా. సో అందుకే రేడియల్ స్ట్రెస్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం దీంతో, లాంగిట్యూడినల్ అండ్ సర్కంఫరెన్షియల్తో అయితే. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫార్ములా చూద్దాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఈ లాంగిట్యూడినల్ అంటే మనం క్రాస్ సెక్షన్ కట్ చేస్తే ఇలాగా, ఇది సిలిండర్ అనుకుంది, దీనికి ఇలా కట్ చేసాం అనుకోండి, ఇది సైడ్ వ్యూ కనిపిస్తుంది. ఈ సైడ్ వ్యూ నుంచి మనం క్రాస్ సెక్షన్ సగానికి కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రెషర్ అనేది ఇలా బిల్డప్ అవుతున్నప్పుడు మనకి ఆ ప్రెషర్కి ఆపోజిట్గా స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటే చెప్పాను, మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దానికి ఇంటర్నల్ ఫోర్స్ వస్తుంది చూసారా. ఇంటర్నల్ ఫోర్స్, ఆ ఇంటర్నల్ ఫోర్స్కి బై ఏరియా పెర్ యూనిట్ ఏరియా చేస్తే సిగ్మా. సో చూసుకోండి, ఇది కూడా సేమ్. అంటే దీనికి ఆపోజిట్గా, అంటే దీన్ని రెసిస్ట్ చేయడానికి సిగ్మా ఎల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే సిగ్మా ఎల్ ఇంటూ పై డిఎం ఇంటూ థిక్నెస్. పై డిఎం అనేది ఏరియా అనమాట. ప్రెషర్ ఆఫ్ పి ఇంటూ π/4 T0² అవుట్ థిక్నెస్ T0². ఇది ఏరియా అనమాట. ఇది ఏరియా
మనం ఫోర్సెస్ ఈక్వల్ తీసుకున్నాం. ఫోర్సెస్ ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటే మనకి స్ట్రెస్ అంటే ఏంటి నార్మల్‌గా? ఫోర్స్ బై ఏరియా. ఇంటర్నల్ ఫోర్స్ బై ఏరియా. సో, మన ఫోర్స్ రెండిట్లకి ఫోర్స్ ఈక్వల్ తీసుకుంటాం కాబట్టి ఇంటూ అవుతాయి. స్ట్రెస్ సిగ్మా ఎల్ ఇంటూ ఏరియా పై డిఎం ఇంటూ టీ. ప్రెషర్ ఇంటూ ఏరియా π/4 d0². ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత డిఎం d0 రెండు మీన్ సేమ్ థిక్నెస్. ఇప్పుడు థిక్నెస్ అనేది చాలా తక్కువ కదా. సో డి అవుటర్ డి మీన్ డయామీటర్ రెండు ఈక్వల్ కాబట్టి దీంట్లో ఒకటి క్యాన్సిల్, దీంట్లో ఒకటి క్యాన్సిల్, పై క్యాన్సిల్, 4 మిగిలిపోద్ది. మరి ఈ థిక్నెస్ అనేది ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ప్రెషర్ పి ఇంటూ డి ఇంటూ బై 4 ఇంటూ థిక్నెస్. సో లాంగిట్యూడినస్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? PD/40. PD/40. అండ్ సర్కంఫరెన్షియల్ హూప్ స్ట్రెస్. సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనకి సిలిండర్ చూసుకుంటే సిలిండర్ త్రూ అవుట్ సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఉంది చూసారా? సర్ఫేస్ ఏరియా అనేది సర్కంఫరెన్షియల్ స్ట్రెస్కి యాక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి హాఫ్ క్రాస్ సెక్షన్ కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది ప్రెషర్, ఇదంతా ప్రెషర్ అనమాట. ఈ ప్రెషర్ని మనకి రెసిస్ట్ చేయడానికి స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫోర్స్ బై ఏరియా సిగ్మా సి. సర్కంఫరెన్షియల్ ఆర్ హూప్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ సిగ్మా సి పీని అపోజ్ చేయడానికి సిగ్మా సి అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ వై ఈక్వల్స్ టు 0. సేమ్ ఫోర్స్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సిగ్మా సి ఇంటూ 2 ఇంటూ ఎల్ ఇంటూ టీ ఈక్వల్స్ టు పి ఇంటూ ఎల్ ఇంటూ టీ. పి ఇంటూ ఏరియా అనమాట, ఇది ఎల్ ఇంటూ టీ. లాంగిట్యూడినల్ కదా సర్కంఫరెన్స్. ఓకే, ఈ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే PD/2T. సిగ్మా సి ఈక్వల్స్ టు PD/2T. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ నార్మల్ షియర్ స్ట్రెస్. మనకి ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఎక్కువగా అడిగేవి ఇవే ఉంటాయి అనమాట. సిగ్మా మ్యాక్స్, టౌ మ్యాక్స్ ఏడని చెప్పేసి. మ్యాక్సిమం, నార్మల్ అండ్ షియర్ స్ట్రెస్. నార్మల్ అంటే ఈ టెన్జైల్, సర్కంఫరెన్షియల్, లాంగిట్యూడినల్ ఉన్నాయి చూసారా, అదే నార్మల్ అంటే. షియర్ అంటే టౌ. ఓకే, సిగ్మా ఎల్ లాంగిట్యూడినల్ ఎక్స్ డైరెక్షన్లోని, సిగ్మా సర్కంఫరెన్షియల్ వై డైరెక్షన్లోని. ఈ రెండు పెట్టుకొని మనం మోర్ సర్కిల్ గీస్తే సిగ్మా ఎల్, సిగ్మా సి అనేది ఎక్కువ వస్తుంది చూడండి. సిగ్మా సి, సిగ్మా ఎల్. సిగ్మా 1 ఈక్వల్స్ టు సిగ్మా సి అండ్ సిగ్మా 2 ఈక్వల్స్ టు సిగ్మా ఎల్. ఇక్కడ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఉన్నాయి చూసారా, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సిగ్మా 1 అండ్ 2. ఈ సిగ్మా 1 అండ్ 2 అంటే మనకి సిగ్మా 1 అనేది సిగ్మా సి అవుతుంది, సిగ్మా 2 అనేది సిగ్మా ఎల్ అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. సిగ్మా మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ మోడ్ ఆఫ్ సిగ్మా 1 ఆర్ సిగ్మా 2 అండ్ సిగ్మా 3. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది సిగ్మా మ్యాక్స్. మనకి మూడిట్లో మనకి ఏంటి ఉన్నాయి? సిగ్మా సి ఉంది, సిగ్మా ఎల్ ఉంది. సిగ్మా ఎల్ అనేది లాంగిట్యూడినల్ డైరెక్షన్, అది సిగ్మా 2. సిగ్మా 3 రేడియల్ డైరెక్షన్, అది అలాగో నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి రెండిట్లోనేటి ఎక్కువ? సిగ్మా సి, అది PD/40. ఇది మెయిన్. సిగ్మా మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఈక్వల్స్ టు సిగ్మా సి అండ్ ఇట్ ఈక్వల్స్ టు PD/2T. ఓకే, టౌ మ్యాక్స్ షియర్ స్ట్రెస్ అనమాట. షియర్ స్ట్రెస్ ఇన్ ప్లేన్ సిగ్మా మోడ్ ఆఫ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2, సిగ్మా సి మైనస్ సిగ్మా L/2 మోడ్ ఆఫ్ సిగ్మా సి మైనస్ సిగ్మా L/2 PD/2T. సిగ్మా సి అనేది PD/2T మైనస్ PD/40/2. బై 2 అనేది 8 అవుద్ది. ఇప్పుడు ఇంటూ 1/2 ఇంటూ 1/2 అవుద్ది అనమాట. సో ఇది 4 అవుద్ది, ఇది 8 అవుద్ది. మనకి కామన్ తీసుకుంటే 80 వస్తుంది. నన్ను అలాగే మొత్తం లాస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి టౌ మ్యాక్స్ ఇన్ ప్లేన్ వచ్చేసరికి PD/80 అనమాట. దెన్ టౌ మ్యాక్స్, అబ్సల్యూట్ టౌ మ్యాక్స్, ఇది అబ్సల్యూట్ టౌ మ్యాక్స్ మ్యాక్సిమం ఆఫ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2, సిగ్మా 2/2, సిగ్మా 2 మైనస్ సిగ్మా 3/2, సిగ్మా 3 మైనస్ సిగ్మా 1/2. ఈ మూడిట్లో నుంచి మనకి రేడియల్ స్ట్రెస్ అని ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా,
మనకి చూసుకుంటే కాంప్లెక్స్ స్ట్రెసెస్‌దే చెప్పాననమాట. ఏది చెప్పాను? మనకి సిగ్మా-3 అంటే సిగ్మా-3 0 అయిపోయినా, దానికి సిగ్మా-3 0 అయిపోతే, దానికి టౌ మ్యాక్స్ సర్కిల్ గీస్తే, ఈ రెండిట్లకి కలిపి సర్కిల్ గీస్తే, ఇక్కడ టౌ మ్యాక్స్ అనేది ఎక్కువ ఉంటదని చెప్పేసి చెప్పాను కదా! అదే ఇది. సిగ్మా-3 మైనస్ సిగ్మా-1/2 అదే మోడ్ ఆఫ్ సిగ్మా-c/2. సిగ్మా-3 అనేది ఏంటి? 0. మోడ్ తీసేస్తే ప్లస్ మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. సిగ్మా-c/2 అనమాట. సిగ్మా ఎంత? టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు పీడీ/2t ఇంటూ 2 చేస్తే పీడీ/4t. టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు పీడీ/4t. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇప్పుడు దాకా స్ట్రెసెస్ చూసాం. ఇప్పుడు స్ట్రెయిన్స్ చూద్దాం. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ L ఈక్వల్స్ టు సిగ్మా L/E మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా C/E. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఫస్ట్ చాప్టర్లో చెప్పాను చూడండి, ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్స్. అందుకే మనం ఫస్ట్ నుంచి అలాగే చెప్పుకొని వచ్చాను. మనం ఫస్ట్ 1 to 3 చాప్టర్స్లోనే మ్యాక్సిమం అంతా స్టఫ్ ఉంటుంది. అక్కడి నుంచి మిగతా అన్నిటి డెరివేషన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అవి ఫస్ట్ చూడాలన్నమాట. ఓకే. సిగ్మా ఎల్ సిగ్మా ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా ఎల్, మన సిగ్మా వై డైరెక్షన్లో సిగ్మా జెడ్ డైరెక్షన్లో ఆ రేడియల్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి 0. సిగ్మా L/E మైనస్ సిగ్మా మ్యూ ఇంటూ సిగ్మా C/E. లాంగిట్యూడినల్ డైరెక్షన్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత సిగ్మా L ఈక్వల్స్ టు PD/4TE ఇంటూ 1 మైనస్ 2 మ్యూ ఈక్వల్స్ టు, ఇది లాంగిట్యూడినల్ డైరెక్షన్ కదా, చేంజ్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ సర్కంఫరెన్షియల్ ఆర్ హూప్ స్ట్రెస్. ఇప్పుడు ఎప్సిలాన్ సి సిగ్మా C/E మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా L/E సబ్స్టిట్యూట్ చేసుకుంటా సిగ్మా C ఈక్వల్స్ టు PD/4TE ఇంటూ 2 మైనస్ మ్యూ ఈక్వల్స్ టు డెల్టా D. డయామీటర్ డైరెక్షన్ కాబట్టి సో డెల్టా D/D. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ సిగ్మా ఎప్సిలాన్ V ఈక్వల్స్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. ఎప్సిలాన్ X ప్లస్ ఎప్సిలాన్ Y ప్లస్ ఎప్సిలాన్ Z. మనకి ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్ Z డైరెక్షన్లో కూడా మనం ఎప్సిలాన్ CA తీసుకుంటున్నాం. సో ఎప్సిలాన్ V ఈక్వల్స్ టు ఎప్సిలాన్ L ప్లస్ 2 ఇంటూ ఎప్సిలాన్ C. మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత PDY అంటే మనకి ఈ సిగ్మా L సిగ్మా C ఏవి వచ్చాయి అవి సబ్స్టిట్యూట్ చేస్తే PD/4TE ఇంటూ 5 మైనస్ 4 మ్యూ ఈక్వల్స్ టు డెల్టా V/V. మనకి 3 ఫార్ములాస్ మెయిన్. ఇలాగా మొత్తం ఈ చాప్టర్ మెయిన్ అనమాట. మనకి ఎక్కువ మీరు చూసుకుంటే మనకి హెచ్పిసిఎల్లో బాయిలర్స్ అండ్ పైప్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ చాప్టర్ అనేది మెయిన్ వాళ్ళకి. ఓకే, ఈ చాప్టర్ ఇక్కడతోటి కంప్లీటెడ్. మనకు చూసుకుంటే ఇది ఈజీ గుర్తెట్టుకోవడానికి అవి స్ట్రెయిన్స్ అనేవి PD/4T అనేది కామన్. లాంగిట్యూడినల్ డైరెక్షన్కి వచ్చేసరికి 1 మైనస్ 2 మ్యూ. అదే సర్కంఫరెన్షియల్ డైరెక్షన్ వచ్చేసరికి ఈ 2 అనేది ఇక్కడ తీసుకొస్తే 2 మైనస్ మ్యూ. రేడియల్ వాల్యూమెట్రిక్ వచ్చేసరికి PD/4T సేమ్ చెప్పాను కదా, PD/4T అనేది కూడా కామన్ ఇంటూ 5 మైనస్ 4 మ్యూ అనేది ఏంటి? పాయిజన్స్ రేషియో. ఇది కూడా ఫస్ట్ చాప్టర్లో ఉంది చూడండి. ఇక్కడతో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు చెప్పేది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే మనకి ఈ చాప్టర్స్ కంప్లీట్ అయిపోతే సరిపోదు, ప్రాక్టీస్ కూడా ఉండాలి. ప్రాక్టీస్ విత్ సమ్స్ అనమాట. సమ్స్తో ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండు. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.